ఎప్పుడైనా మిర్రర్ చూస్తూ నీకు ఒక డబ్బట్ వచ్చిందా? నేను స్ట్రాంగ్ అవ్వగలనా? నేను చేంజ్ చేయగలనా? ఆన్సర్ సింపుల్ రా, ఎస్. కానీ అది వర్డ్స్ లో కాదు, యాక్షన్స్ లో ఉండాలి. జిమ్ అంటే ప్లేస్ కాదురా, జిమ్ అంటే మనల్ని మార్చుకునే బ్యాటి సీలెట్. ఫస్ట్ డేలో పెయిన్ ఉంటుంది, సెకండ్ డేలో డబట్ ఉంటుంది, కానీ థర్డ్ డే నుండి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. మన బాడీని స్క్రిప్ట్ చేయాలంటే పేషెన్స్ కావాలి, డెడికేషన్ కావాలి. వైట్స్ ని లీప్ చేయడం ఈజీ కాదు, కానీ వన్స్ హార్ట్ లో ఫైర్ వచ్చినట్టే నథింగ్ క్యాన్ స్టాప్ యూ. ఈ రోజు స్కిప్ చేస్తే రేపు రిగ్రెట్ చేస్తావు, కానీ ఈ రోజు పుష్ చేస్తే రేపు ప్రమడ్ గా ఉంటావు. రిమెంబర్, పెయిన్ టెంపరరీ, ప్రెడ్ ఫార్ ఎవర్. జిమ్ లో స్వెట్ అయితే వాటర్ కాదు, అది సక్సెస్ రా. మనం మీద విండ్ అవ్వడం అది బిగ్గెస్ట్ విక్టరీ. అదర్స్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు, నీ వెర్షన్ 2.0 ని క్రియేట్ చేయడానికి జిమ్ కి వెళ్ళాలి. ఈ వరల్డ్ లో అందరికీ ఛాన్స్ ఉంటుంది, కానీ సక్సెస్ వాళ్ళకి దొరుకుతుంది వాళ్ళకి, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి. సో డోంట్ స్టాప్, డోంట్ క్విట్. ఒక డే మిస్ అయితే మండి అదే ఫార్ తో మండి స్టార్ట్ చెయ్యి. మనల్ని మార్చడం ఈజీ కాదురా, బట్ వన్స్ స్టార్ట్ అయితే ఎవరీ రెప్, ఎవరీ సెట్ నీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఒకడే వచ్చేస్తుంది, మిర్రర్ లో చూస్తావు ఆంట్సే. అండ్ దట్ డే పెయిన్, స్ట్రగుల్, ఎర్లీ మార్నింగ్స్ అన్నీ వర్త్ అవుతాయి. సో రిమెంబర్, జిమ్ లో స్వెట్ వేయడం అంటే నీ గోల్స్ కి సైన్ చేయడం లాగా. ఎప్పుడూ తగ్గకుండా కంటిన్యూ చేయి. ఒక రోజు నువ్వు ఇతరులు ప్రారంభించడానికి కారణం అవుతావు. నేను ఫైనాన్స్ అండ్ ఫైర్ నుండి డైనమిక్, బలంగా ఉండు, అప్పుకోకుండా ఉండు.